So hi guys, this is BSD. Welcome back to our channel BSD VP Telugu Tech. So guys, ఈ వీడియో మెయిన్ గా వచ్చేసరికి C23 ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చాలా మంది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ఒక ప్రాపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాన్ని మీ ముందుకి అయితే తీసుకురావడం జరిగింది. ముందుగా ఈ వీడియోని చాలా మంది స్టూడెంట్స్ కి తెలుసు మనం ఎటువంటి కంటెంట్ ఇస్తున్నాం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని. బట్ కొంతమంది రీసెంట్ గా ఇప్పుడే మన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు, అదే విధంగా కొత్తగా ఈ వీడియోని చూసే వాళ్ళకి మన గురించి తెలియదు కాబట్టి జస్ట్ కొంచెం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనమైతే చెప్దాం. ఈ యొక్క ఏపీ డిప్లొమాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేటివి మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేటివి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవ్వాలనేసి మా యొక్క మెయిన్ మోటో అన్నమాట. దానికోసం మీ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి ఏమనేసి ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా ఎస్బిటెడ్ సెక్రటరీ సార్తో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి మన యొక్క ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్లయితే C20 అండ్ C16కి సంబంధించిన డిప్లొమా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేసి ఎగ్జాక్ట్గా సో ముందుగానే మనకైతే చెప్పడం జరిగింది. దాని బేస్ మీదే మనకి రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో అదే దాని ప్రకారంగా మనకు ఈరోజు C23కి సంబంధించి సో ఎస్బిటెడ్ సెక్రటరీ సార్తో అయితే మాట్లాడడం జరిగింది. సో సార్ ఏమని చెప్పారు అండ్ నేను ఏం అడిగాను అనేసి అయితే ఒక్కసారి మీరు స్క్రీన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసారు కదా మీరు టోటల్గా సో సార్ ఏం చెప్తున్నారు అండ్ నేను అడిగిన దానికి. సో ఇక్కడ టోటల్గా C23 అండ్ C23లో ఫస్ట్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి ఇంకా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టిల్ ఎవాల్యుయేషన్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉంది. ఓకేనా? సో ఇంకా కరెక్షన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. ఇంకా అది టైం పట్టేటట్లుంది, ఎందుకంటే కరెక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. ఒక 10 days 15 days అలా టోటల్గా ఇంకా వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదంటే ఇంకా వీళ్ళు ఏం చేయాలి, వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ అన్ని అప్లోడ్ చేయాలి అండ్ సర్వర్స్లోకి ఎక్కించాలి. సో చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడ June 20th లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ అనేసి నేను అడిగిన తర్వాత సో సార్ చెప్పిన డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే సో వాల్యుయేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ లెక్కన మనం వేసుకున్నా కూడా ఈరోజు డేట్ వచ్చేసరికి 10th June. ఓకేనా? సో 10th Juneలో ఉన్నాం. ఇంకొక 10 daysలో ఇవన్నీ కంప్లీట్ అవుతాయా అంటే సో దట్ కుడ్ బి లిటిల్ బిట్ ఇంపాసిబుల్ అనేసి చెప్పచ్చు. ఎందుకంటే 10 daysలో మనకు ఈ యొక్క వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యి అవన్నీ మళ్ళీ మనకి ఎస్బిటెడ్ ఆఫీస్కి పంపించి వాళ్ళు మళ్ళీ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ యొక్క గూగుల్లోకి అంటే మనకు సర్వర్స్లోకి ఎక్కించడము ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనము ఆఫ్టర్ 20th అయితే ఎక్స్పెక్ట్ చేసేదానికైతే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే సో ఫర్దర్గా మళ్ళీ నేనైతే అప్డేట్ కనుక్కొని మీ ముందుకు వస్తాను. ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే నేను కూడా ప్రతిసారి నేను సెక్రటరీ సార్ని అడగలేను. మీరు ఎలాగైతే మన ఈ వీడియోలో కామెంట్స్ పెడుతూ ఉన్నారో సో ఆ విధంగా నేను సెక్రటరీ సార్ని అడగలేను. ఎందుకంటే వాళ్ళు ఉండే చాలా పెద్ద హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో మనం ఆ విధంగా డీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ గ్యాప్ ప్రకారంగానే మనం క్వశ్చన్స్ అడగాలి. సో ఆ యొక్క క్వశ్చన్కి మనకు ఆన్సర్ అయితే వచ్చింది. సో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇంకొక విషయం, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సెక్రటరీ సార్ మనతో షేర్ చేసుకుంటారు. ఓకేనా? ఎలా C20 అండ్ C16 రిజల్ట్స్ ఈవినింగ్ రోజు మనకి అంటే ఆ రోజు ఈవినింగ్ చెప్పేశారు కదా, సో ఈ రోజు నైట్కి రిజల్ట్స్ వస్తాయనేసి సేమ్ అదే విధంగానే మనకు అప్డేట్ వస్తుంది. సో మీ ముందుకైతే మళ్ళీ నేను తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియో ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క నెంబర్ని మీ మొబైల్స్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఫర్దర్గా మీకు ఎటువంటి యూజ్ ఉన్నా కూడా మీరు ఈ మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు చేసినప్పుడల్లా అయితే నేను ప్రామిస్ అయ్యలేను. ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. నేను యూట్యూబే కాకుండా నేను నా పర్సనల్ జాబ్ అనేది కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి సో ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ రిప్లై అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? బట్ సేవ్ చేసి పెట్టుకోండి, మీకే ఎంతకైనా మంచిది. ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.